నమస్తే అండి తెలుగు వన్ ప్రేక్షకులకి రొయ్యలు ఆవకాయ మీకు చెప్పబోతున్నాను. ఈ రొయ్యల పచ్చడికి కావలసిన పదార్థాలండి: రొయ్యలు 1/2 కేజీ అండ్ అల్లం వెల్లుల్లి పచ్చడి, పసుపు, కారం, ఆవు పిండి, సాల్ట్ కలిపిన పొడి, గసగసాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అండ్ సాల్ట్, లెమన్ జ్యూస్, ఆయిల్. ఈ రొయ్యలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా వాష్ చేసుకున్నాము. మీకు తెలుసు కదా, రొయ్యలు పొయ్యి మీద పెట్టగానే చాలా వాటర్ వస్తుంది, అట్లాగా వాటర్ అంతా ఇంకిపోయింది. సో అలా రెడీ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకున్నా దీన్ని. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని ఇది కాగే ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్లో ఈ రొయ్యలు మొత్తం అన్నీ మిక్స్ చేసుకుందాం. దీంట్లో ముందుగానే పసుపు వేసి వేయించుకోవాలండి. ఇది ముందు పసుపు నూనెలో వేసుకొని వేయించుకోవాలి రొయ్యలు. ఒక 5 to 6 minutes ఇది వేగనివ్వాలి రొయ్యలు ఆయిల్లో. ఇది ఎర్రగా అయిపోయాయండి, చూసారు కదా, ఎర్రగా వచ్చింది కలరు. సో ఎగిపోయి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి వేద్దాం. కొంచెం ఆల్రెడీ కొంచెం వేస్తున్నాను కదా, దీనికి ఎక్కువ పట్టదు, సో స్పూన్కి తక్కువ వేసాను. పసుపు ఆల్రెడీ వేసాను, మరి కొంచెం వేసుకుందాం పసుపు. ఇది కూడా సేమ్ అండి. గరం మసాలా లిటిల్ బిట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఎక్కువ పడుతుందండి, 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకా ఇలా వేస్తున్నాను. ఇందులో గసగస పొడి వేసుకుందాం, 1 స్పూన్ గసగసాల పొడి. సో ఇది కూడా చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాము కదా, ఆవు పిండి, కారం, ఉప్పు, అది యాడ్ చేసుకుందాం. సో కొంచెం తొందరగా చల్లారగల కదా, కొంచెం ఆయిల్ కూడా మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం చల్లారాలి. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో కారం, ఆవు పిండి, సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, ఇది వేద్దాం. 3 స్పూన్స్ వేసాను. దీనికి కొంచెం కారం పడుతుందండి, అందుకని నేను వేరేగా కూడా కొంచెం కారం కలుపుతాను. నిమ్మరసం, ఇది కూడా ఒక 1/2 కేజీకి 3 కాయల నిమ్మరసం తీసి పెట్టుకున్నా, ఇది కూడా యాడ్ చేసేద్దాం. అయిపోయిందండి రొయ్యల పచ్చడి. ఇదిగోండి రొయ్యల పచ్చడి రెడీ అండి. మొత్తం అన్నీ కలిపేసుకున్నాం, మనం లిస్ట్ చూపించిన విధంగా అన్నీ కలుపుకున్నాము, రెడీ అయిపోయింది. ఇది కూడా మీకు 3 to 6 months వరకు ఉంటుంది. మీరు జాగ్రత్తగా వాడుకుంటే తగలకుండా పెట్టుకుంటే 6 months మినిమం ఉంటుంది ఇది. సో ఇందులో ఇంకేమీ యాడ్ చేసుకోకర్లేదు. ఒకవేళ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే కనుక మీరు సాల్ట్ కానీ కారం కానీ కలుపుకోవచ్చు. మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక పచ్చడితో మేము ముందుకు వస్తాను.